రైట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ విశాఖకు వెళ్లనున్నారు. విశాఖలో జరగనున్న కాంగ్రెస్ న్యాయ సాధన సభకు ఆయన హాజరు కానున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈ సభ నిర్వహిస్తోంది. ఉద్యోగులు చేసిన పోరాటానికి మద్దతుగా కాంగ్రెస్ ఈ సభ నిర్వహిస్తోంది. మరి అప్డేట్స్ మా రిపోర్టర్ చందు నాటి తెలుసుకుందాం. చందు, చెప్పండి, ఏంటి ఇవాల్టి రేవంత్ రెడ్డి సభకు సంబంధించిన హైలైట్స్? వైఎస్ యూనివర్స్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి విశాఖ రానున్నారు. అయితే విశాఖకు సంబంధించి ఆంధ్రుల హక్కుగా ప్రజల గుండెల్లో నిలిచిన విశాఖ ఉక్కును ఓచకోత పోసిన పాపం జగన్దే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు సభ నిర్వహిస్తుంది. 20 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మడలో ఉంచుతామని చెప్పి కేసుల నుంచి బయటపడేందుకు కేంద్రం ముందు సాగిలి పడ్డారు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న తరుణంలో ప్రైవేటీకరణ అడుగులు వేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా స్టీల్ ప్లాంట్ అన్యాయం చేశాయి. స్టీల్ ప్లాంట్ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకుని తీరుతా అంటూ కూడా న్యాయ సాధన పేరుతో భారీ బహిరంగ సభను ఈరోజు నిర్వహించున్నారు. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షురాలు షర్మిల, పలువురు నాయకులు కూడా హాజరు కానున్నారు. అయితే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్వహిస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించుతున్నారు రేవంత్ రెడ్డి. అయితే 1100 రోజులుగా ఒక్కసారి కూడా సీఎం జగన్ వచ్చి ఉద్యమానికి మద్దతు తెలపలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు నాటి సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రానున్న ఉక్కు పరిరక్షణ డిక్లేర్ చేసింది. అయితే పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ ఏ విధంగా అన్యాయం చేశాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఎన్ని పరిశ్రమలు ప్రైవేట్ పరమయ్యాయి అనే ఈ రోజు పూర్తిగా రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే మరోవైపు 2.75 లక్షల కోట్లు ఇచ్చామని పదే పదే చెప్పే జగన్ విశాఖ ఉక్కుకు 2,000 కోట్ల ఆర్థిక సాయం చేయకుండా ముఖం చాటేశారు. ఏటా 25,000 కోట్ల టర్నోవర్ ఉన్న విశాఖ ఉక్కు నుంచి జీఎస్టీ రూపంలో రాష్ట్ర వాటాగా 2,000 కోట్ల పైగా వస్తుంది. అయితే ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఏటా అందుకునే రూపాయలు 1,100 కోట్ల జీతభత్యాలపైన పన్నుల రూపంలో ఖజానా కూడా జమ అవుతుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఉచితం వద్దు, అప్పుగా 500 కోట్లు ఇస్తే సరిపోతుంది, 4 నెలలు ఆర్థిక సాయం చేసి ప్రతిగా తీసుకెళ్ళండి అంటూ కూడా ఉక్కు పరిరక్షణ కమిటీ సభ్యులు పదే పదే రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు తీసుకెళ్తా ఉన్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్టు చేస్తా ఉన్నాయి, దీనికి ప్రతిగా విశాఖ ఉక్కును తీసుకెళ్లి విశాఖ ఉక్కును లాభాల బాధ పట్టించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కాపాడాలి అంటూ కూడా విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు కావచ్చు, విశాఖ ఉక్కు ఉద్యోగులు కావచ్చు పదే పదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర సాగిలు పడి అర్జించినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా గత కొంతకాలం క్రితం విశాఖ ఉక్కు పరిరక్షణకే పోరాడి తీరుతామని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకు వచ్చింది. అయితే వారు చెప్పే మాటలుగానే మిగిలే చేతల్లోకి రాలేదు. ఈ సందర్భంలో పూర్తిగా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో గెలిపిస్తే విశాఖ ఉక్కును స్టీల్ ప్లాంట్స్ ను విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కాకుండా చూస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పే అవకాశం అయితే లేకపోలేదు. పూర్తిగా ఏదైతే ఉందో విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు అన్ని విధాలుగా సాయశక్తిలో ప్రయత్నిస్తా అంటూ కూడా ఈ సభలో విశాఖ నుంచి ప్రసంగించే అవకాశం ఏదైతే ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఈ రోజు సాయంత్రం 5:30కి విశాఖ గాజువాక స్టీల్ ప్లాంట్ వద్ద కృష్ణ మైదానంలో ఈ సభ నిర్వహించనున్నారు. రేవంత్ రెడ్డి 5:30కి సభావేదిక వద్దకు వస్తారు. 5:30కి వచ్చి పూర్తి స్థాయిలో 7:30 వరకు కూడా సభావేదిక వద్ద ఉండనున్నారు. అయితే సభావేదిక ఆయన ప్రసంగం అనంతరం 7:30కి తిరుగు ప్రయాణం అవుతారు. విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. శ్రీనివాస్. రైట్ చందు, మొత్తం మీద రేవంత్ రెడ్డి పర్యటన ఎటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ ముఖ్యంగా విశాఖలో? ఈ పూర్తిగా చూసుకుంటే రేవంత్ రెడ్డి పర్యటన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు నిర్వాసితుల్లో కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రత్యక్షంగా పరోక్షంగా నమ్ముకొని బ్రతుకుతున్న ప్రజలందరిలో కూడా ఆశలు అరియాసన అవుతున్న వేళ రేవంత్ రెడ్డి పర్యటన వారి ఆశలను సజీవంగా మిగిలిస్తుందనే చెప్పవచ్చు. అయితే దీని ప్రభావంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు మభ్య పెట్టి మాయమాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు అంటూ కూడా విశాఖ ప్రజలు కావచ్చు, విశాఖ ఉక్కు నిర్వాసితులు కావచ్చు పూర్తి స్థాయిలో ఆరోపిస్తున్న తరుణంలో విశాఖకి సంబంధించి రేవంత్ రెడ్డి పర్యటన విశాఖ ప్రజల్లో ఒప్పు తెస్తుందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే ప్రైవేట్ పరం దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. మరోవైపు కేంద్రం ఒకవైపు నాణ్యానికి 2 వైపులు అన్న రీతిలో ఒకవైపు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఒక సందర్భంలో చెప్తా ఉన్నారు. మరో సందర్భంలో విశాఖ ఉక్కును ఇప్పుడిప్పుడే ప్రైవేట్ పరం చేసేది లేదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ఆస్తులు కూడా వీరు అమ్మకానికి పెట్టే అవకాశం కూడా ఉంది. దీనిపై కేంద్ర కేబినెట్ లో కూడా చర్చ నడుస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి పర్యటన సర్వత్రా ఆసక్తి నెలకొల్పుతుందనే చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇక్కడ విశాఖపట్నం రావడం, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ ఇంకా లేదన్న సందర్భంలో
కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ఊపు తెచ్చేందుకు ఈ సభ అనేది ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఎక్కడ ఉందనే రీతిలో షర్మిల ఎప్పుడైతే పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఊపందుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆవిడ సభలో సమావేశాలు బట్టి పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని చెప్పడం, అందులో భాగంగానే విశాఖకు తెలంగాణ ముఖ్యమంత్రి నుంచి పూర్తి సహకారం ఉంటుందని కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడం, అదేవిధంగా విశాఖకు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డిని కూడా విశాఖకు తీసుకురావడం, నిజంగా ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు ఊపందుకుందనే చెప్పవచ్చు శ్రీనివాస్. థ్యాంక్ యూ చందు.